జీవించదగిన ప్రదేశం కాదు అని దేవుడు నిర్ణయించాడు. అందుకే ఈ వెలుగు అనే దాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఎప్పుడైతే వెలుగు కమ్మని ఆయన పలికాడో, వెలుగు వచ్చిందో, అక్కడ ఏమంటున్నాడు, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. వెలుగు ఆయన ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన గురించి చెప్తున్నాడు అతను సృష్టించినప్పుడు. వెలుగు మంచిదైనట్టు. ఎందుకంటే సృష్టింపబోచున్న ఆయన తలంపుల్లో ఉన్న సృష్టికి వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక కూడా అనుకున్నాం, వెలుగు ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు మనం వెలుగు ఉంది కాబట్టి వెలుగు గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. అసలు వెలుగు అనేది లేకపోతే దాని గురించి మనం మాట్లాడలేం. అసలు అదేంటో కూడా మనకు తెలియదు. సపోజ్ చీకటే ఉందనుకోండి, అంత చీకట్లోనే పెరిగి, అంత చీకట్లోనే పండి, అంత చీకట్లోనే తిని, చీకట్లోనే జీవించే జీవితం అనుకోండి, అసలు వెలుగు గురించి మనకు తెలియదు. వెలుగు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంటే మనం సృష్టింపబడిన వారిని అనటానికి ఇది ఒక నిదర్శనం. ఆయన వెలుగు ఉండాలని నిర్ణయించాడు కాబట్టి ఆయన సృష్టిలో ఈరోజు మనకు వెలుగు అంటే ఏంటో తెలుస్తుంది. వెలుగుకి ప్రాధాన్యత ఉంది. అది మనకి ఇప్పుడు తెలుసు. మనం ప్రస్తుతం వెలుగులో ఉన్నాం, అంటే పగటిపూటలో ఉన్నాం. మనకి ప్రతిదీ కూడా స్పష్టంగా కనబడుతూనే ఉంటది, స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. అదే చీకటి వచ్చే సమయానికి మన తత్వాన్ని బట్టి కూడా ఏంటంటే మనం నెమ్మదించేస్తాం. ఇప్పుడు ఎన్నైతే చూస్తున్నామో, ఇప్పుడు ఏదైతే మనం చేయగలుగుతున్నామో, ఆ టైంకి వాటన్నిటిని కూడా మనము తగ్గించేసుకుని మనము ఇక రాత్రికి మనము నిద్రపోయే పరిస్థితి, అంటే టోటల్ గా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనం వెలుగుని బట్టి ప్రవర్తిస్తున్నాం కాబట్టి, వెలుగు చీకటిని బట్టి మనం ప్రవర్తిస్తున్నాం. దేవుడు మానవుడు ఇలా ప్రవర్తించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. అందుకు వెలుగుని చీకటిని పెట్టాడు. అంటే మానవుడు తన జీవితాంతము ఒకే స్థితిలో బ్రతకడం అనేది అది వాడికి మంచిది కాదు అని దేవుడు చూశాడు. ఇది మానవుని ఎలా సృష్టించాడంటే తన రూపం మందు తన పోలిక చొప్పున సృష్టించాడు కాబట్టి, దేవుడు ఎలాగైతే ఆనందిస్తాడు ఆయన జీవితంలో, అలాగా ఆనందించేటట్లుగా వాడిని సృష్టించాడు. ఇప్పుడు అంతా చీకటే అనుకోండి, దేవుడు ఆనందించినట్లుగా వాడు ఆనందించలేడు. ఇప్పుడు దేవుని పోలిక చొప్పున సృష్టించినా కూడా దేవుడు ఉన్నట్లుగా, దేవుడు ఆనందించినట్లుగా వాడు ఆనందించలేడు. అప్పుడు దేవుని పోలిక చొప్పున సృజించినందుకు దేవుడే మళ్ళీ బాధపడాలి. సో తనను దృష్టిలో పెట్టుకుని మానవుని సృష్టించుకుంటున్నప్పుడు, ఎందుకంటే మరి అందరూ కూడా ఆయనకులాగా ఉండాలి, ఆయన కుమారులుగా ఉండాలనుకుంటున్నప్పుడు అదే స్వేచ్ఛను, అదే భాగ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషుడికి చీకటి అవసరము అనేది కూడా దేవుడికి తెలుసు. ఎంతవరకు అవసరము, అది చీకటిలోనే ఒకవేళ వాడు ఉన్నట్లయితే దేవుడు ఏర్పాటు చేసిన వాటన్నిటిని కూడా వాడు ఆనందించలేడు. కాబట్టి దేవుడు వెలుగుని సృష్టించాల్సి వచ్చిందంటే ఆయన క్రమంలో, ఆయన ఆలోచనలో, ఆయన ప్లాన్ లో ముఖ్యంగా వెలుగుని దేవుడు పెట్టాడు. మీరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎక్కడెక్కడ లైట్లు ఉండాలో, ఇంటి ప్రతి ఏ గదిలో ఎక్కడెక్కడ లైట్లు ఉండాలో నిర్ణయించుకుంటారు. ముందుగానే వాటిని ఇల్లు కడుతున్నప్పుడే ఏర్పాట్లు చేసుకుంటారు. సో మీరు స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ చేస్తే ఆ లైట్ వెలగాల్సిందే. ఎందుకంటే ఆ ప్రాంతంలో మీకు చీకటి ఉండడం ఇష్టం లేదు. లేదంటే ఆ ప్రాంతంలో మీకు ఆ లైట్ వెలిగితే అది మీకు సంతోషాన్ని ఇస్తుంది, అక్కడ లైట్ ఉంది అన్నట్టుగా. అదే మీరు లైట్ కట్టేశారు అనుకోండి, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళడానికి ఇష్టపడరు. ఒక గదిలో మీరు లైట్లన్నీ కట్టేశారంటే ఆ గదిలోకి మీరు వెళ్ళరని అర్థం. అలాగూ అంటే ఈ వెలుగు యొక్క ప్రాముఖ్యత మనం ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ దేవుడు మానవుణ్ణి ఎంత స్వేచ్ఛాపరుడిగా, పరిపూర్ణమైన ఆనందం కలిగి ఉండేటట్లుగా సృష్టించాడు అన్నదానికి ఈ వెలుగుని సృష్టించడం ఒక కారణం, నిదర్శనం. సో అందుకే మనుషుడు వెలుగులో ఉత్సాహంగా ఉంటాడు, చీకటి వచ్చేటప్పటికి విశ్రాంతి తీసుకుంటాడు. దేవుడు ఆ క్రమాన్ని తీసుకురావడానికే ఇది పెట్టాడు. మనుషుడు ఆయన పోలిక చెప్పున్నా కూడా మనుషుడు దేవుడు కాడు.
ఇప్పుడు దేవుడికి నిద్ర అనేది అవసరం లేదు. ఆయన ఏంటి, ఆయన ఎప్పుడు కూడా మెలకుగానే ఉంటాడు ఆయన తత్వాన్ని బట్టి. కానీ మానవుడు అలా కాదు. మానవుడు ఖచ్చితంగా వాడు సృష్టింపబడిన వాడిగా వాడికి రెస్ట్ అవసరం. ఎందుకంటే వాడికంటూ ఒక విధానాన్ని పెట్టాడు దేవుడు. సో వెలుగు అనేది దేవునికి చూడగానే అది ఏమైందంటే ఆయన దృష్టికి మంచిదైనట్టు దేవుడు చూచను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. అంటే ఏంటంటే ఎందుకు వేరుపరచును అంటున్నాడు అంటే, ఇప్పుడు రెండు కలిసి ఉండగలవా? ఉండలేవు. ఇప్పుడు వెలుగు చీకటి ఎలా కలిసి ఉంటాయి? రెండింటిని పక్క పక్కన పెడితే వెలుగే ఉంటది, చీకటి ఉండదు. సో రెండింటిని వేరుపరచాల్సి వచ్చిందంటే ఏంటంటే ఎలా వేరుపరిచాడంటే వెలుగుకి సమయం పెట్టాడు, చీకటికి సమయాన్ని పెట్టాడు. సో ఇంత సమయం వెలుగు ఉండాలి, ఇంత సమయం చీకటి ఉండాలి. ఇది దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించినప్పుడు ఏమంటున్నాడు, ఆ వెలుగుకి దేవుడు పగలని పేరు పెట్టాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. పెట్టిన తర్వాత అస్తమయమును ఉదయమును కలుక ఒక దినమయం. సో మనుషుడికి దినములను ఏర్పాటు చేశాడు, సృష్టికి దినములను ఏర్పాటు చేశాడు. ఈ దినములు అంతమైపోతాయనేటట్టుగా ఏర్పాటు చేయలేదు ఆయన. కానీ ఉదయము రాత్రి లేదా పగలు రాత్రి. సో మొట్టమొదటి అంటే సృష్టించిన తర్వాత మా ప్రారంభంలోనే దేవుడు దినములను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఇంకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేరు, ఎవరు లేరు. కానీ ఆశ్చర్యంగా పగలు అంటే వెలుగు ఉండవలసిన సమయంలో వెలుగు ఉండేది, చీకటి ఉండవలసిన సమయంలో వెలుగు ఉండేది కాదు. ఇది ఎలా అంటే దేవుడు సాధ్యపరిచాడు దీన్ని. ఆ టైంకి వెలుగు వచ్చేసేది, ఆ టైంకి వెలుగు వెళ్ళిపోయేది, చీకటి వచ్చేది. ఇలాగా దేవుడు దినాన్ని సృష్టించాడు. ఇప్పుడు దేవుడు మిగిలిన సృష్టిని సృష్టించాడు. ఎందుకు అంటే ఈ పగలు రాత్రి అనే దాన్ని బేస్ చేసుకుని ఆయన మిగిలినంతా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఒక డిజైన్ అంతే, ఇది దేవుడు కోరుకున్న డిజైన్. ఇప్పుడు మీరు కోరుకున్న డిజైన్ మీరు ఎలా గీసుకుంటారు? ఇల్లు విషయం అవనివ్వండి, లేదా ఏదేని విషయం అవనివ్వండి, మీకు నచ్చిన డిజైన్ మీరు ఎలా గీసుకుంటారు? కొన్ని బట్టలు ఉన్నాయనుకోండి, ఈ రకంగా ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు ఆ రకంగా డిజైన్ చేసుకుంటారండి. అది మీకు నచ్చిన బట్టలు మీరే వేసుకుంటారు కాబట్టి మీకు ఇష్టం కాబట్టి మీరు అలా చేసుకుంటారు. అలాగే ఇది దేవుడికి నచ్చిన డిజైన్. ఇది ఇప్పుడు ఈ డిజైన్ లో దేవుడు ఏం చేశాడంటే తను ఏమేమి అమర్చాలనుకున్నాడో వాటన్నిటిని తీసుకురావడం మొదలుపెట్టాడు. సో బేసిక్ గా మనము జీవిస్తున్న ఈ జీవితము, ఈ పగలు రాత్రి మనం జీవిస్తూ చుట్టూ ఉన్న వాటన్నిటిని మనం అనుభవిస్తూ లేదంటే చూస్తూ మనం జీవిస్తున్నామంటే ఇది మనము అధికారము చేత సంపాదించింది కాదు, లేకపోతే మనం అనుకున్నట్లుగా మనం దీంట్లో జీవించడానికి కూడా ఇది కుదరదు. దేవుడు చేసిన డిజైన్ లోకి మనం వచ్చాం. ఈ సృష్టి అంతా కూడా దేవుడు చేసిన డిజైనే, అందులోకి మనం వచ్చాం. సో ఖచ్చితంగా పగల్ని మనం పగల్లాగే మనం అనుసరించాలి, రాత్రిని మనము రాత్రిలాగే దాన్ని వ్యవహరించాలి. ఈ రెండింటిని మార్చగలిగే అధికారం మనకు లేదు. మీరు మీ ఇల్లు కట్టిన ఇల్లు పడగొట్టేసుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవచ్చు. స్నేహం చేసిన వాళ్ళు విడిచిపెట్టి ఇంకొకరితో స్నేహం చేయొచ్చు, అది మీ ఇష్టం. కానీ సృష్టి క్రమాన్ని, సృష్టి డిజైన్ మట్టుకు మనం ఎవరూ మార్చలేము. అది దేవుడిని ఇచ్చాడు. మనం అనుకుంటే పగలు రాత్రి అయిపోద్దా, రాత్రి పగలు అయిపోద్దా? అది చేయటం సాధ్యం అంటే ఏ మనుషుడికి సాధ్యం కాదు. దేవుడు కొన్ని కాన్స్టెంట్స్ ని పెట్టాడు. అంటే ఏంటంటే ఆయన మారవై, ఆయన అనుకుంటే తప్ప మారవు. సో మనం ఇప్పుడు ఒక క్రమానికి కట్టుబడి ఉన్నాం. మనకు అంటే మనమే కాదు, భూమి మీద బ్రతికిన ప్రతి మానవుడు కూడా ఈ క్రమానికి కట్టుబడి ఉండవలసిందే. అందుకే వాడు పగటి పూట వాడు పగటికి సంబంధించిన పనులు చేస్తాడు, రాత్రిపూట దేవుడు ఏం నిర్ణయించాడో దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఈ రెండింటినీ వాడు మర్చలేడు. వాడు ఏం చెప్తున్నాడంటే
అలా చేయటం వల్ల వాడు దేవుడు ఉన్నాడని అంగీకరించినా అంగీకరించకపోయినా ఇప్పుడు దేవుడు తీర్పు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు తాను చేయని దాన్ని చేయలేని దాన్ని మానవుడు అనుసరిస్తున్నాడు. పగలను వాడు చేయలేదు, రాత్రిని వాడు చేయలేదు, కానీ వాడు అనుసరిస్తున్నాడు. వాడు ఆ క్రమంలో జీవిస్తున్నాడు. పగలనేటప్పుడు పగల్లో చేయవలసినవన్నీ హుటాహుటిని చేసేసుకుంటున్నాడు. ఎందుకు? రాత్రి వచ్చేస్తుంది కాబట్టి. రాత్రి వచ్చేసేటప్పటికి వాడు ఆ రాత్రి శరీరానికి ఇవ్వాల్సిన విశ్రాంతి విషయంలో వాడు నిర్ణయాలు తీసుకుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ పగటి కోసం వాడు ఎదురు చూసేస్తున్నాడు, అంటే సిద్ధపడిపోతున్నాడు. ఏం చెప్తున్నాడు వాడు అంటే, నేను రాకముందే ఉన్న దాంట్లోకి నేను వచ్చి, అంటే నేను జన్మించక ముందే ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చి ఆ క్రమమును నేను పాటిస్తున్నానని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే, నియమించిన వాని యొక్క క్రమంలో నేను జీవిస్తున్నాను. ఇప్పుడు నియమించిన వాడు ఎవడో సరే, మనుషుడికి దేవుడు తెలియకపోవడం అంటూ ఉండదు. అందుకే పౌలు అన్నాడు, సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడన్న సంగతి ప్రతి వానికి అర్థం అవుతుంది. ఈ పగలు ఎక్కడి నుంచి వచ్చింది, రాత్రి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా అడిగితే, ఇది నువ్వు తీసుకొచ్చావా అంటే ఏ మనుషుడు నేను తీసుకొచ్చాను అంటాం. ఇది ఇలా ఉంది మొదటి నుంచి అంటాడు. వాడు ఆ క్రమాన్ని పాటించేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, పరోక్షంగా దేవుడు నియమించిన సమయాన్ని నేను పాటిస్తున్నాను, లేదా దేవుడు నియమించిన సమయాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, దానికి కట్టుబడి ఉంటున్నాను. పగటికి కట్టుబడి లేడనుకోండి మనుషుడు, ఈ భూమి మీద వాడు చనిపోతాడు, బ్రతకలేడు. అలాగే రాత్రికి కట్టుబడి ఉండకపోయినా కూడా వాడు చనిపోతాడు, లేదా రోగాలు జబ్బులు ఏవో చనిపోతాడు, లేదా సంపాదన ఉండదు, జీవితం ఉంది. ఖచ్చితంగా వాడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోతుంది. దేవుడు పగలు రాత్రి అని చీకటిని వెలుగుని వేరు చేసి వాటికి ఆ పేర్లు పెట్టినప్పుడు అస్తమయాన్ని ఉదయాన్ని ఆయన ఒక దినముగా చేసినప్పుడు, ఈ దినమందు నేను జీవిస్తున్నప్పుడు ఎవరి వల్ల జీవిస్తున్నాను అనేది సామాన్య మానవుడు చెప్పకపోయినను వాడు దేవుడు సృష్టించిన సృష్టి విధానంలో జీవిస్తున్నాడని తెలుస్తుంది. సో ఈ రోజు మనం క్రైస్తవులుగా మనకైతే మరింత విశ్వాసము, మరింత ధైర్యం కలుగుతుంది. ఈ దినము, అందుకే దినమును అనుగ్రహించేవాడు దేవుడు. ఈ పగలు రాత్రి మనం జీవిస్తున్నామంటే లోకస్తుల్లాగా అజ్ఞానంగా జీవిస్తున్నామా, లేకపోతే దేవుని ఎరిగిన వారముగా పగటిని పగటిగాను రాత్రిని రాత్రిగాను ఉద్దేశించి జీవిస్తున్నాం. ఈ క్రమములో మనం జీవిస్తున్నప్పుడు ఈ క్రమానికి కారణమైన వారిని బట్టి మనం జీవిస్తున్నాం అన్న సంగతి మరి ఎప్పుడు మనకు మనసులో ఉండాల్సిందే ఉంటది. ఎక్కడికి పోతుంది? మనకి కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు, ఇల్లు ఇచ్చిన దేవుడు, లేదంటే సంఘం ఇచ్చిన దేవుడు, అన్ని దేవుడు ఇచ్చాడు అంటున్నాం. కానీ వాస్తవంగా ఈ దినాన్ని, ఈ పగటిని, రాత్రి ఇచ్చింది కూడా ఆయనే. సో మనం దేవుడు ఉన్నాడు అనే సంగతిని ప్రత్యక్షంగా మనం చెప్తే, పరోక్షంగా విశ్వసించిన వాళ్ళు దేవుడు ఉన్నాడు అని చెప్తారు. 5వ వచనానికి వచ్చేటప్పటికి 5 అయిపోయింది. 6వ వచనానికి వచ్చేటప్పటికి, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలుగు చేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలమును వేరుపరపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టి అస్తమయమును ఉదయమును కలిగా రెండవ దినమాయ. ఇప్పుడు మొత్తం అంతా ఏకంగా ఉంది. సృష్టించినప్పుడు అంతా జలమే. ఈ దేవుని డిజైన్ లో ఇది ఒక పార్ట్. ఏం చేశాడు అంటే ఈ జలములను వేరుపరిచాడు. వేరుపరచడం ఎలా? ఉదాహరణకి మనకి ఈ వేరుపరచడం అనేది చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఎందుకంటే మనం కాదు సృష్టించింది, దీన్ని దేవుడు సృష్టించాడు. ఆయన నీటి బిందువుని తీసుకుని గాల్లో ఇలా ఉంచాలనుకున్నాడు అనుకోండి, ఆ గాల్లో ఉంటుంది అలాగా. ఇప్పుడు మన నీటిలో సీసాలో నీళ్ళు వంపామనుకోండి, కింద పడిపోతాయి. అదే దేవుడు దాన్ని వంపి అక్కడే మధ్యలో ఉండిపోవాలన్నాడు అనుకోండి, ఉండిపోతుంది.
ఇప్పుడు అది ఆయన డిజైన్ లో ఆయన చేయగలడు. మీకు ఈ జలములను వేరుపరచడం అనేది బహుశా మనం ఏదైనా పోలిక తీసుకుని అర్థం చేసుకోవాలంటే ఎర్ర సముద్రం ఆయిల్ అవటమే. ఎలా వేరు చేశాడు దేవుడు ఆ జలాల్ని? ఇప్పుడు ఇటుపక్క పోయింది, అటుపక్క పోయినట్టుగా అయిపోయి మధ్యలో పొడి నేల వచ్చేస్తుంది. సో అలాగూ ఏం చేశాడంటే ఈ సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయన జలములను ఆధారం చేసుకుని సృష్టించాడు. ఎందుకు దేవుడు జలములను వాడాడు అనేది ఒక రకంగా మిస్టరీయే. జలములు లేకుండా చేయలేడా సృష్టి అంటే ఆయన డిజైన్ లో అదొక భాగం. జలములు అంటే ఏమీ లేదు, నీళ్లు అంతే. ఆయన డిజైన్ లో అదొక భాగం. అంటే ఇప్పుడు దానిని ఆయన ఉపయోగించుకుని సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు అంతా ఒకటిగానే ఉంది. ఇప్పుడు దేవుడు జలములను వేరుపరిచి మధ్యలో ఖాళీ పెట్టాడు. విశాలం అంటే అదే ఖాళీ పెట్టాడు. ఎర్ర సముద్రానికి చూడండి ఎలా ఖాళీ వచ్చిందో, ఎందుకు ప్రజలు నడిచి వెళ్ళాడు. అలాగూ ఖాళీ పెట్టినప్పుడు దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలము వేరుపరపుగా ఆ ప్రకారం ఆయన. సో ఈ విశాలము పైన కొన్ని జలాలు ఉండిపోయినాయి, కింద కొన్ని జలాలు ఉండిపోయినాయి. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు. ఏదైతే గ్యాప్ వచ్చిందో, ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అయితే మధ్యలో ఏమొచ్చింది? భూమి వచ్చింది. 6 నెలల నేలను నడిచిరి అంటాడు. అందుకే అలాగే ఈ జలముల మధ్యన గ్యాప్ ఏదైతే ఏర్పడిందో అది ఖాళీగా ఉంది. దానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. సో ఇప్పుడు మనం భూమి నుంచి పైకి చూసామనుకోండి, అదంతా ఆకాశమే. ఇప్పుడు ఆకాశం మీద జలములు ఉన్నాయంటే ఉన్నాయి, అవి మనకు కనబడవు. ఒకవేళ 30-40 వేల అడుగుల ఎత్తులో ఈ విమానాలు ప్రయాణం చేస్తున్నాయి, అయినా మనకు జలములు కనబడవు. ఆకాశం యొక్క విశాలత ఏంటి మనకు తెలియదు. ఎందుకంటే చంద్రమండలానికి వెళ్ళాం మనుషుడు, ఇంకా ఎన్నో శాటిలైట్స్ మరి ఆకాశంలోకి పంపించినప్పుడు ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఉంది ఆకాశం. సో మిగిలిన జలములు ఎక్కడున్నాయి అంటే మనుషుడికి కనబడినంత ఎత్తులో ఉంచాడు వాడు. కానీ ఆ జలములకి జలములకి మధ్య దేవుడు ఆకాశాన్ని ఉంచాడు. ఈ ఆకాశము దేవుడు ఆ విశాల ఆకాశం అని పేరు పెట్టును. అస్తమయమును ఉదయమును కలిగ 2వ దినం ఆయన. సో 2వ దినాన్ని ఏం చేశాడు దేవుడు అంటే ఆకాశాన్ని సృష్టించాడు. ఇంకా భూమి ఎలా ఉందో అది దాని పరిస్థితి ఏంటో మనకేం తెలియదు. ముందు ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశాన్ని సృష్టించిన తర్వాత 9వ వచనంలో అంటే అది 2వ దినం అయిపోయింది. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాక అని పలుకగా ఆ ప్రకారమైన. సో ఇప్పుడు 9వ వచనానికి వచ్చేటప్పటికి ఈ కింద ఉన్న జలములన్నిటినీ ఒక చోట కూర్చడాను. అంటే విస్తరించిపోయి ఉన్నాయి ఆ జలాలన్నీ కూడా. వాటన్నిటిని ఏం చేశారంటే ఒక చోటకి తీసుకొచ్చాడు. ఒక చోట తీసుకొచ్చి అందులో ఏం చేశాడంటే ఆరిన నేల కనబడాలి అని ఆజ్ఞించాడు. అప్పుడు ఈ జలములలోంచి ఆరిన నేల బయటకు వచ్చింది. ఎర్ర సముద్రం పాయలైతే ఎలాగ ఆరిన నేల కనబడిందో అలాగే ఈ జలములలోంచి భూమి పైకి వచ్చింది. అంటే ఏమైందంటే జలములు అవి క్రిందకి వెళ్ళినాయి. భూమి పైకి వచ్చిందంటే అవి క్రిందకి వెళ్ళినాయి. అలా వెళ్ళినప్పుడు ఆ ప్రకారం ఆయన అన్నాడు, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. మనం నివసిస్తున్న భూమి అంతా కూడా జలముల్లోంచి బయటకు వచ్చింది. అప్పటి వరకు ఆయన ఎక్కడ పెట్టాడు? ఈ భూమిని నిరాకారంగా ఉందన్నాడు కదా. ఆకారం ఎందుకు లేదు అంటే నీళ్ళన్నీ కూడా అంటే జలములన్నీ కూడా ఒక చోట కూర్చబడలేదు, జలములు వేరు చేయబడలేదు. ఇప్పుడు చూడండి, ఆకాశానికి రూపం లేదు,
మీరు ఎంత దూరం వెళ్ళినా అది ఆకాశం కనబడుతూనే ఉంటుంది. కానీ ఈ క్రింద ఉన్న జలాల్ని దేవుడు ఒక చోటకి కూర్చి అందులోంచి భూమిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు భూమికి రూపం ఏర్పడింది. సో ఇప్పుడు అందుకే మనకి ఆ అంటే ఈ సృష్టి వ్యాప్తంగా మనం చూస్తున్న సృష్టి వ్యాప్తంగా కూడా మనకి నీళ్లు ఎక్కడే కనపడవు. అవి ఎక్కడెక్కడో ఇష్టానుసారంగా అవి అలాగ ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక చోట కూర్చేసాడు దేవుడు. సో ఇంక ఇప్పుడు మనం ఎంత టెలిస్కోపులు పెట్టి ఎంత దూరం ఎన్ని గ్రహాల వైపు మనం చూసినా కూడా మనకి నీళ్లు కనపడవు. ఎందుకంటే ఆకాశము క్రింద ఉన్న జలములన్నిటినీ కూడా దేవుడు ఒక చోటకి తెచ్చేసాడు. ఆ తెచ్చిన ప్రాంతమే భూమి. ఇప్పుడు ఆ ఆ జలములలో ఈ భూమి ఉన్నప్పుడు దేవుడు దాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు భూమికి ఆకారం వచ్చింది. ఎందుకు ఆకారం వచ్చింది అన్నాక దానికి పేరు పెట్టాడు. ఆకారము లేనప్పుడు దాన్ని భూమి అని అనలేదు దేవుడు. చూడండి, ఆకారం ఉంటేనే దేనికైనా పేరు పెడతాం. ఆకారం లేకపోతే ఏం పేరు పెడతాం దానికి? ఏదో ఒక రూపం ఉండాలి కదా. ఇప్పుడు మనిషికి రూపం ఉంటుంది కాబట్టి ఒక మనిషికి ఒక పేరు పెడతాం. ఇంటికి ఒక రూపం ఉంటుంది కాబట్టి ఇంటికి ఒక పేరు పెట్టుకుంటున్నాం, ఫలానా ఇల్లు. ఈ సృష్టిలో దేన్ని చూడండి, దానికి రూపం ఉంటుంది. రూపం లేనిది ఏది లేదు. సో ఇప్పుడు ఈ భూమికి రూపం వచ్చింది కాబట్టి, ఆరిన నేలకు రూపం వచ్చింది కాబట్టి దాన్ని భూమి అన్నాడు. ఈ భూమి అని పేరు పెట్టి జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టింది. అది మంచిదని దేవుడు చూసి, ఇప్పుడు జలరాశి అంటే ఎంత జలములు అయితే ఇంకా మిగిలి ఉన్నాయో, మరి భూమి బయటకు వచ్చింది కదా. మరి భూమి బయటకు వచ్చినప్పుడు ఆ జలములన్నీ ఏమైపోయి ఉంటాయి? ఆ ప్లేస్ లో మరి జలం ఉన్నాయి కదా ఇదివరకు. మీరు చూడండి, ఒకవేళ మీరు ఒక ట్యాంక్ తీసుకున్నారనుకో, ఒక ట్యాంక్ లో ఒక పెద్ద రాయి వేసేసి, సపోజ్ 10x10 ట్యాంక్ తీసుకున్నారు, బాప్తిజం ట్యాంక్ తీసుకోండి. అందులో పెద్ద రాయి వేసారు. రాయి వేసినప్పుడు అది మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఆ రాయిని పైకి తీశారు. ఎంతవరకు అంటే నీళ్ళ నుండి పైకి వచ్చేంత వరకు తీశారు. పైకి తీసిన మరి రాయి పైన ఉన్న నీళ్ళు ఏమైనాయి? రాయి కిందకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్. అందుకే భూగర్భంలో మనకి నీరు ఉంటుంది. ఎక్కడైతే భూమి ఉండి ఆ భూమి అది డిస్ప్లేస్ అయిందో, అది ఆ ప్లేస్ వదిలేసి పైకి వచ్చిందో, అక్కడికి ఈ నీరంతా చేరుకుంది. సో అందుకే భూమి కింద కూడా మనకి నీరు ఉంటుంది. ఎంత లోతుకెళ్ళినా కూడా మనకి నీరు కనబడుతుంది. ఇప్పుడు దాని అంతటికీ కూడా ఏమనిపెట్టాడంటే, అంటే ఇదంతా సముద్రానికి కనెక్ట్ అయిపోతుంది. వాటర్ అంతా కనెక్టెడే, మనకు తెలియదు అంతే. మనం చూస్తున్నప్పుడు నదులు లేకపోతే ఇంకేమైనా ఉంటే ఈ ప్రవహించే నదులు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా చూడండి చివరికి సముద్రంలో పోతుంటాయి. కారణం ఏంటంటే అవన్నీ కనెక్టెడ్ అవి. అలాగే భూగర్భంలో ఉన్న నీరు కూడా మనకు కనబడుతున్న సముద్రానికి కనెక్టెడ్. ఈ భూమి దాని స్థానాన్ని ఏం చేసిందంటే, అది పైకి వచ్చినప్పుడు నీటికి అక్కడికి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చింది. దేవుడు ఆ రీతిగా ఈ భూమిని సృష్టించాడు. సో దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఇదంతా కూడా మంచిదని చూశాడు. ఎందుకు మంచిది అంటున్నాడు? చేసింది ప్రతిదీ ఎందుకు మంచిది అంటున్నాడంటే, అది ఉపయోగార్థంగానే ఇచ్చాడు కానీ నష్టంగా ఇవ్వలేదు. ఇప్పుడు భూమి అలా ఉండటం వల్ల, జలము ఇలా ఉండటం వల్ల, జలములన్నీ ఓ చాటు కూర్చడం వల్ల, మధ్యలో ఒక ఆకాశాన్ని ఏర్పరచడం వల్ల, అది సృష్టించబోయే సృష్టికి ఎంత మాత్రం నష్టం కాదు. దేవుడు డిజైన్ లో అలాగ ఆలోచన చేశాడు. మనం ఏదైనా మనకు కావాల్సింది మనం తయారు చేసుకోవాలి, తెచ్చుకోవాలి అనుకుంటున్నప్పుడు మన నష్టానికి తెచ్చుకోం, మన లాభానికి తెచ్చుకుంటాం. అలాగే దేవుడు కూడా ఇది తన సృష్టి కాబట్టి, అందుకే ప్రతి దినము తర్వాత అది మంచిది అనే సంగతిని దేవుడు బయలుపరిచాడు. ఈ 11వ వచనానికి వచ్చినప్పుడు అంటున్నాడు, దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల
ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుక ఆ ప్రకారమే. మన భూమి మీద చూసామనుకోండి, ఎన్ని విత్తనాలు ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఇప్పటికీ బహుశా మనకి అన్ని తెలియదు. ఒక సైంటిస్టులు రీసెర్చర్స్ ఎంత ఒకవేళ భూప్రపంచం అంతా తిరిగినా ఎప్పటికీ చూడండి కొత్త కొత్త చెట్లు కొత్త కొత్త మొక్కలు విత్తనాలు ఇప్పటికీ కనబడుతూనే ఉంటాయి. వాళ్ళు అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు చూడని చెట్లు కనబడతాయి. అలాగే అన్వేషిస్తున్న కొద్దీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అయితే ఒక్క దినములో ఇన్ని రకాలు ఎలాగ వచ్చినట్టే అది దేవుని యొక్క మనసులో ఆ ప్లాన్ ఉంది. ఇన్ని రకాల చెట్లు ఉండాలి, ఇన్ని రకాలు గడ్డి ఉండాలి, దానికి సంబంధించిన విత్తనాలు ఉండాలి, దానికి సంబంధించిన ఫలాలు ఉండాలి, ఇలాంటి ఫలాలు ఇవన్నీ కూడా ఏం చేశాడంటేనా ఒక రోజులో చేసేయడానికి కారణం అంటే ఒక రోజు కాదు, ఒక క్షణంలోనే చేశాడు. కానీ ఆ దినము దానికి పెట్టాడు. అలా చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తున్నాడు ఆయన దానికి సమర్థుడు. ఒక మాటలో ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఎన్ని రకాలైతే మనం చూస్తున్నాము అన్ని రకాలు వచ్చేసినాయి. ఏం చెప్తుంది అంటే దేవుని యొక్క సామర్థ్యత గురించి మనకి దేవుడు ఇలా చేయగలడా? ఎందుకు ఇశ్రాయేలీలకు కానీ అబ్రహాముకు కానీ నోహుకు కానీ వీళ్ళందరికీ ఆయన ఆశ్చర్య కార్యములతో బయలుపరుచుకున్నాడు అంటే ఈ ఆశ్చర్య కార్యములు దేవుడే సృష్టికి కారణము, సృష్టిలో ఉన్న ప్రతిదానికి కారణము అనే విశ్వాసము తన యందు విశ్వాసము గల వారికి ఉన్నట్లు దేవుడు అన్ని చేసుకొచ్చాడు. ఇప్పటికీ దేవుడు చేస్తాడు మనుషులకి కార్యాలు అంటే ఈ సృష్టి మీద అధికారం ఆయన పొందని మాత్రమే కాదు, ఈ సృష్టి ఆయనది అని చెప్పడానికి. ఇలా ఆదికాండంలో మనం చదువుతున్నప్పుడు ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఒకే ఒక్క రోజులో ఇవన్నీ వచ్చేసినాయా అంటే అవన్నీ వచ్చేసినాయి అని మనం నమ్మటానికి దేవుడు చేసే కార్యాలే లేదు. ఒక్క రోజుల్లోనే వీటన్నిటిని చేయడం జరిగింది. 12వ వచనం అన్నాడు, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లును తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షమును మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగ 3వ దినము ఆయన. అలా చెప్పగానే దేవుడు అందుకే అంటాడు కదా, ఆయన మాట చొప్పున దేవుడు సృష్టిని సృష్టించను అంటాడు. ఆయన ఒక మాట మాట్లాడితే అంత పవర్ఫుల్ గా ఉండదు. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు దేవుడు. చూడండి, నిరాకారముగాను శూన్యముగాను ఉందన్నాడు. అసలు దాంట్లో ఏమీ లేవు. కానీ వాటన్నిటినీ కూడా మాట చొప్పున తీసుకురాగలిగాడు అంటే ఆయన మాట చొప్పున ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఆయన సామర్థ్యత, ఆయన బలము, ఆయన ఆలోచనకు కూడా ఇది ప్రతీకగా ఉంది. అంటే దేవుడు ఎంత విస్తారముగా ఆలోచన చేయగలడా? ఇన్ని ఉండాలి, ఇన్ని రకాలు ఉండాలి అని దేవుడు నిర్ణయించాడంటే ఎంత కాలానికి వాటిని నిర్ణయించుంటాడు ఊహించి. ఇవన్నీ కూడా ఎప్పటి వరకు ఉండాలి, మనుషులకి ఎంతగా ఉపయోగపడాలి. ఇప్పుడు ఇది వరకు చెట్ల వేరులోంచి మనకి మెడిసిన్ వస్తుంది అన్న సంగతి పూర్వీకులకి తెలియదు, ఒక 4-5 వేల సంవత్సరాల క్రితం వాళ్ళకి. ఇప్పుడు చూడండి, వాటన్నిటిలోంచి కూడా అనేక రకాలైన పదార్థాలు అంటే మనుషుడు ఆయన సృష్టించిన ఈ చెట్లయితే ఏంటి, మొక్కలైతే ఏంటి, గడ్డి అయితే ఏంటి, వీటన్నిటిలోంచి కూడా లాభాన్ని పొందగలుగుతున్నాడు. అంటే ఆయనకు ఒక టైం ఫ్రేమ్ ఉంది, ఒక కాలాన్ని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ కాలం వరకు కూడా ఇవన్నీ ఉండాలి, మనుషుడికి ఇవన్నీ లభ్యంగా ఉండాలి. ఆయన సృష్టిని వైపు నుండి చూసుకుంటే ఎటువంటి లోటు కూడా భూమి మీద ఉండకూడదు. ఆ రీతిగా ఆలోచన చేసి వీటన్నిటినీ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో 3 దినాలు అయిపోయాయి. 14వ వచనం అన్నాడు, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకని అవి సూచనలను కాలమును దిన సంవత్సరములను సూచించుటకై యునుని గాకని భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకని పలికింది. ఆ ప్రకారము ఆయన. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి ఇప్పటి వరకు మనుషుడు ఉన్నాడా ఆయన దృష్టిలో అనేది మనకి ఇంకా తెలియదు. దేవుడు ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు మొత్తం అంతా. ఎవరినైతే ఆయన సృజించాలనుకుంటున్నాడో
ఆ మనుషుడు భూమి మీద జీవించాలి కాబట్టి ఆ మనుషుడికి ఆ తగినట్లుగా ఈ ఈ సృష్టి ఉండాలి కాబట్టి ఆయన ప్లాన్ చేస్తారు. ఇప్పటి వరకు మనుషుడు ఉంటాడన్న సంగతి ఎవరికి తెలియదు. ఆయన ఎందుకు ఇలా చేసుకొస్తున్నాడు? పగటిని రాత్రి అని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు ఇప్పుడు జ్యోతులను కలుగును గాక నీవు అన్నప్పుడు ఇందాకే చీకటినేమో రాత్రి అన్నాడు, వెలుగునేమో పగలన్నాడు. మరి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ వెలుగుని ఆయన ఇచ్చేవాడు. ఆ టైంకి ఆ వెలుగు ఆయన వల్ల కలిగేది. ఆ వెలుగుని ఆయన తీసేసినప్పుడు చీకటి వచ్చేది. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఈ వెలుగు చీకట్లు ఆటోమేటిక్ గా జరిగేటట్లుగా సృష్టిలో కొన్ని సంగతుల్ని పెట్టేశాడు. అందుకే ఏమంటాడంటే వాటిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులను ఆయన నియమించాడు. జ్యోతులు అంటే మన తెలుసు, వెలుగునిచ్చేవి. అవి సూచనలను కాలములను జన సంవత్సరములను సూచించుడికై గాక వాటికి ఇంకొక ప్రత్యేకతను పెట్టాడు. అంటే ఏంటంటే ఈ జ్యోతులు అన్ని కాలాల్లో కనబడవు, అన్ని కాలాల్లో కనబడవు, అన్ని కాలాల్లో మనుషుడికి పని చేయి. సో ఒక కాలములో ఇప్పుడు మనకి వేసవకాలం వచ్చింది అనుకోండి, ఈ ఆకాశం స్పష్టంగా కనబడుతుంది, అందులో నక్షత్రాలు చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. అదే వర్షాకాలం వచ్చింది అనుకోండి, అసలు ఆకాశంలో ఏమన్నా కూడా మనకు కనబడవు. శీతాకాలం వచ్చినా కూడా స్పష్టంగా కనబడతాయి. అయితే శీతాకాలంలో కనబడినవి, వేసవకాలంలో కనబడినవి, వర్షాకాలంలో కనబడినవి అంటే ఉన్నవి, ఇవన్నీ కూడా మనకు ఒకేలా కనబడవు. దానివల్ల ఏ కాలము ఏంటి అని మనుషుడు నిర్ణయించుకోగలుగుతున్నాడు. ఎందుకు అంటే సిద్ధపాటు. అంతే. ఏ కాలానికి తగినట్లుగా సిద్ధపడాలో దాన్ని బట్టి మనుషుడు సిద్ధపడుతుంటాడు. రైతులు చూడండి, రైతులు ఇప్పుడంటే వాళ్ళు కూడా వాచ్లు టైంలో చూస్తున్నారు, కానీ ఇది వరకు కాలాన్ని బట్టే వాళ్ళు పంటను వేసేవాళ్ళు. ఇది ఎంత టైం అయింది అని వాళ్ళకి తెలియదు. కానీ వేసవకాలం, వర్షాకాలం, చలికాలం వీటిని తీసుకున్నట్టు వాటి ప్రకారంగా వాళ్ళ అనుభవాన్ని సంపాదించుకుని ఏ కాలానికి ఏ పంట వేయాలో, లేదంటే అసలు పంటే వేయకూడదా అనే దాన్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న ప్రకారంగా చేసుకుంటారు. మనుషులు అంటే కాలాలను తెలుసుకోవాలి, దేవుడు మరి కాలాలను నియమించిపోతున్నాడు. ఒకే రీతిగా ఉందనుకోండి, మనుషుడు ఎక్కువ కాలం జీవించలేడు. ఎందుకంటే మనుషుడు స్వేచ్ఛాపరుడిగా సృష్టించాడు కాబట్టి ఏదైనా చోటలో కూడా ఎందుకు అన్ని వృక్షాలు పెట్టాడు, అన్ని ఫలాల చెట్లు పెట్టాడు. ఏదైనా తినొచ్చు, ఒక చెట్టు పెట్టచ్చు కదా, అదే నిరంతరం తినొచ్చు కదా, కానీ అందులో ఆనందం ఉండదు. అంటే మనుషుడిని ఆలోచన చేసే వ్యక్తిగా దేవుడు సృష్టించినప్పుడు ఒకటే ఫలాన్ని నిత్యము తినటం అనేది వాడి ఆలోచనకు కొంతకాలానికి అది నచ్చదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అనేక ఫలవృక్షాలు ఏదైనా తోటలో పెట్టాడు. సో ఆదాముకు ఒక రోజు ఒకటి తింటే రెండో తిన్నప్పుడు తనకి జీవిస్తున్నందుకు ఆనందం కలుగుతుంది. అలాగే ఈ కాలాలను పెట్టినప్పుడు, ఇందులో జ్యోతులను పెట్టినప్పుడు, ఈ కాలములు మారుతున్నప్పుడే మనిషికి కూడా జీవిస్తున్నందుకు జీవితం మీద ఒక ఉద్దేశం, ఒక ఆశ, లేదంటే ఒక సంతృప్తి కలుగుతుంది. అందుకు అంటే దేవుడు ఇదంతా ముందుగా ఆలోచన చేయగలిగాడు దేవుడు కాబట్టి. మనుషులకి ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా అని అంటే మరి అలాంటి ఫీలింగ్స్ ఉండేవాడు కానీ సృష్టించాడు ఆయన. అందుకే మనకి భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. ఎండాకాలం వచ్చింది అనుకోండి, అందుకే మనం మిగతా కాలంలో తిరిగినంత స్వేచ్ఛగా తిరగం. శీతాకాలాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాం. ఎండాకాలంలో ఉండే లాభాలు ఎండాకాలంలో ఉంటాయి, ఆ కాలంలో చేసుకునే పనులు అప్పుడు చేసుకుంటాం. శీతాకాలంలో ఉండే లాభాలు శీతాకాలం ఉంటాయి. అంటే ఈ ఈ వ్యత్యాసాలను, ఈ మార్పులను దేవుడు మన కొరకు నిర్మించాడు. మనం నిర్మించిన విధానాన్ని బట్టి
సో ఏమంటున్నాడు, ఈ జ్యోతులు కలంగా కనివి అవి సూచనలను కాలమును దిన సంవత్సరములను సూచించుటకే అవి. ఉదయం సాయంకాలం అంటే ఒక దినం అంటున్నాడు కదా. ఈ దినాలను లెక్కించగలిగే జ్ఞానాన్ని దేవుడు సృష్టిలో పెట్టాడు. ఇప్పుడు దాన్ని తీసుకునే అన్యులు జ్యోతిష్యాన్ని తయారు చేశారు. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు దాన్ని. ఇప్పుడు అది జ్యోతులను బట్టి, ఈ కాలాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నప్పుడు అక్కడ దినములు, సంవత్సరములు, లేకపోతే కాలములు, సూచనలు ఇవన్నీ కూడా జ్యోతులు వల్ల కలుగుతున్నాయంటే మనుషుడు వాటిని తెలుసుకోగలిగే జ్ఞానముతో సృష్టింపబడ్డాడు. అంటే దేవుడు ఆదాము అవ్వాలను సృష్టించినప్పుడు ఆ జ్యోతులను చూసి వాళ్ళ కాలాలు, సంవత్సరాలు, దినాలు చెప్పగలుగుతున్నారు. చెప్పగలిగే సామర్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏది పెట్టాడో దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. సో మనుషుడు ఆ ప్రకారంగా జీవిస్తప్పుడు ఇవ్వలేదు అనుకోండి దేవుడు ఆ జ్ఞానం. జ్యోతుల్ని పెట్టాడు, అది కాలాలు, దినము, సంవత్సరాలు అవి చెప్పగలవు అనే సంగతిని మనుషుడికి ఇవ్వలేదు అనుకోండి ఆ జ్ఞానాన్ని. అప్పుడు ఎప్పటికీ కనుక్కోలేడు మానవుడు. కానీ దేవుడు అది సృష్టించి ఆ జ్యోతులను మానవుడికి వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అనేక సంవత్సరాలు మానవుడు వాటిని చూసి అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిహీనత ఏం చెప్పిందంటే వాటిని దేవుళ్ళుగా చేసింది. వాటిని దేవుడిగా చేసి ఇప్పుడు జ్యోతిష్యులు చూస్తున్నా, లేదంటే ఈ శాస్త్రులు, వేదాలకు సంబంధించిన వాళ్ళందరూ చెప్తూ సృష్టిని గురించి, సృష్టిలో నుంచి చెప్తున్న సంగతులన్నీ మనకి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటాయి వాళ్ళు చెప్తున్నప్పుడు. ఎందుకంటే కొంచెం భవిష్యత్తు చెప్పేస్తారు. ఎలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది. కారణం ఏంటి అంటే అనేక సంవత్సరాల యొక్క స్టడీ. దేవుడు ఆ జ్ఞానాన్ని బహిర్గతం చేశాడు కాబట్టి వాటిలోంచి అలా తీసుకునిగా దాన్ని రిఫైన్ చేసి ఇప్పటికీ మీ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళండి, పోయిన సంవత్సరం వాడిన బుక్ ఈ సంవత్సరం వాడరు. అంటే జ్యోతిష్యుల దగ్గర శాస్త్రం ఉంటుంది కదా, మళ్ళీ ఆ శాస్త్రంలో కొన్ని మార్పులు వస్తాయి నెక్స్ట్ ఇయర్. ఆ మార్పులు కారణం ఏంటి అంటే ఈ సంవత్సరంలో జరిగిన వాటి అన్నిటినీ కూడా వాళ్ళు గ్రహించి వాళ్ళు కొత్తదాన్ని తీసుకొస్తారు. అందుకు కొన్ని సంగతులు వాళ్ళు చెప్తున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ కాలానికి ఇలా జరుగుద్ది అన్నట్టు, లేదంటే ఆ సమయానికి ఇలా జరుగుతున్నట్టు. ఇందులో ఇప్పుడైతే పాపం వచ్చింది కాబట్టి అపవాది యొక్క సహకారం కూడా ఉంటుంది అందులో. సో మనుషుడు కాలాల్ని చదవగలిగేవాడిగా, తెలుసుకోగలిగేవాడిగా, దినములను లెక్కించుకునేవాడిగా, లెక్కింపబడిన దినములు సంవత్సరములు లేదా సంవత్సరము అని చేసుకునేటట్లుగా దేవుడు వాడికి జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి మనకి అని మనం అనుకుంటున్నామంటే అది దేవుడు ఈ ఏర్పాటు చేసిన వాటిని బట్టి, జ్యోతులను బట్టి మానవుడికి ఇచ్చిన జ్ఞానం అది. సో సంవత్సరానికి ఇన్ని రోజులు ఉండాలా అంటే అది దేవుడు నియమించింది. ఎనీవే, సో మనకు సమయం అయింది. మళ్ళీ సోమవారం కలుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. సమస్త జ్ఞానము మీ నుండి మాకు కలుగుతున్నందుకు, ఈ జ్ఞానం అంతటికీ కారణము నీవేనని, సృష్టిని మాకు మరి ఉపయోగకరంగా మీరు ఆలోచన చేసి మీ ఎంత స్వేచ్ఛతో మేము జీవించవచ్చు, ఆ స్వేచ్ఛ అంతటిని కూడా మీరు సృష్టిలో ఏర్పాటు చేసి మేము ఏ విషయంలోనూ లోటు పొందుకున్నట్లు ముందుగానే ఆలోచన చేసి ఎంతటి గొప్ప సృష్టిని మా ముందు ఉంచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ సృష్టిని మేము అనుభవించు, దినములను మేము చూసు, పగటిని రాత్రిని మేము కలిగి ఉంటున్నప్పుడు అది నీ వల్ల కలిగిందని, అది నీ యొక్క శక్తి సామర్థ్యములను తెలియజేయుచున్న సంగతిని మేము గ్రహించి ప్రతిసారి కూడా నిన్ను స్తుతించలాగిన, నిన్ను బట్టి మేము సంతోషించలాగిన సహాయం చేయమని, ఈ కృపకు మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నట్లు మమ్మల్ని నడిపించమని యేసు